ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, మనమందరం ఈ రీతిగా మరొకసారి ప్రభు సాన్నిధ్యంలో చేరి ఈ గొప్ప నామాన్ని కీర్తించే భాగ్యాన్ని ప్రభు మనకు కల్పిస్తున్నాడు. మనము ఎంతటి ధన్యజీవులము అంటే, మనము నిజంగా మనంతటి గొప్ప ధన్యజీవులు భూమి మీద మరి ఎవరూ లేరు. అంటే దేవుణ్ణి నిజరక్షకుడిగా ప్రభువుగా అంగీకరించి ఎవరైతే ఆయన సన్నిధిలో నిజంగా మనసారా గడుపుతున్నారో వాళ్ళు అంతటి ధన్యజీవులు మరెవరు కూడా భూమి మీద లేరు. ఇటు కృప కల్పించిన ఆ గొప్ప దేవునికి మనమందరం కూడా కృతజ్ఞులమై ఉండాలి. దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, పరలోకమందు దేవదూతలు ఆ సర్వ సమూహం ఏమని పలుకుతున్నారో గత వారం మనం చూసాం. ఏమని పలుకుతున్నారు ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనంలో 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దాలు పుట్టాయి. ఆ శబ్దాలు ఈ లోక రాజ్యము, మన ప్రభు రాజ్యము అంటే తండ్రి రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఏలును అనిను. అంతటా దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడు అయిన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు ఏమంటున్నారు? దేవదూతలతో కలిసి దేవదూతలేమో ఒక విధంగా అంటున్నారు, 24 పెద్దలేమో మరొక రకంగా అంటున్నారు. అంటే రెండిటి మీనింగ్ ఒకటే, రెండిటి సారాంశము ఒకటే. కాకుంటే 24 పెద్దలు దేవదూతలు ఏమంటున్నారంటే, వాళ్ళు ఏమంటున్నారు అని మనము చూసినట్లయితే, ఈ లోక రాజ్యం అంటే భూలోక రాజ్యము ఎవరి అయ్యాయంట? తండ్రి ప్రభువుకు తండ్రియును మరలా కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రాజ్యమును ఆయను అని పలుకుతున్నారు. అంటే ఇంతకాలం ఈ 6000 సంవత్సరాల నుండి భూమిని తండ్రి రాజ్యము, తండ్రి ఏలుబడి చేయట్లేదా, కుమారుడు ఏలుబడి చేయట్లేదా అంటే లేదు. ఇది సపరేట్ టాపిక్. దీని గురించి మనం అతి త్వరలోనే దీన్ని ధ్యానించుదాం. అయితే 24 పెద్దలు ఏమంటున్నారు? సర్వాధికారి మహాబలుడా ఏమంటున్నారండి? 2వ వచనంలో 17వ వచనం 2వ లైన్ చివరిలో, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు. ఎప్పుడు యేసుక్రీస్తు వచ్చి భూలోక రాజ్యాన్ని సాతాను వశములో నుండి వశం చేసుకొని తండ్రి చేతికి అప్పగించినప్పుడు, తండ్రి అయిన దేవుడు తన పరిపాలన అంటే తన మహాబలముతో కదండి మరలా రిసీవ్ చేసుకొని, తన మహాబలముతో అధికారాన్ని, సింహాసనాన్ని, ప్రభుత్వాన్ని రిసీవ్ చేసుకొని స్వీకరించి అని అంటున్నారు 24 పెద్దలు. మరలా స్వీకరించి నీ మహాబలముతో ఈ భూలోక రాజ్యాన్ని నీవు మరలా స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇది కూడా సపరేట్ టాపిక్. కాబట్టి వీటిని మనం సపరేట్గా ధ్యానించినట్లయితే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ రోజు మనకు సమయం చాలా తక్కువగా ఉంది. మరి కొద్ది నిమిషాలు ప్రార్థనాపూర్వకం ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. గత వారం పరిశుద్ధాత్మ దేవుడు మనతో కొన్ని విషయాలు, సందేశాన్ని చెప్పాడు. ఏంటి అవి? 4 ప్రవచనాలు చూసాం. ఏంటి ఆ 4 ప్రవచనాలు అంటే, ప్రభువగు రక్షకుడైన యేసుక్రీస్తు ఆయన భూలోకానికి వచ్చి ఆయన భూలోకాన్ని తన వశంలో తీసుకొని ఏలుబడి చేస్తాడు. ఎవరితో చెప్పారు అని మనం చూసినట్లయితే, గబ్రియేలు దూత వచ్చి మరియతో చెప్పాడు, మరియా నీ గర్భమున ఒక శిశువు పుడతాడు, ఆయన దేవుని కుమారుడు అనబడతాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు, ఆయన ఇశ్రాయేలు అంటే యాకోబు సంతతిని యుగయుగాలు పరిపాలన చేస్తాడు అని చెప్పాడు. ఆ ప్రవచనం ఎంతవరకు నెరవేరిందా అంటే నెరవేరలేదు కదా. ఆయన ఈ లోకంలో మానవుడిగా పుట్టాడు. ఒక్కరోజు కూడా దావీదు సింహాసనం మీద కూర్చొని యాకోబు సంతతిని ఏలుబడి చేయను లేదు. కేవలం 33.5 సంవత్సరాలు మాత్రమే బ్రతికాడు. చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి. కానీ బైబిల్ గ్రంథం ఏమని చెప్తుందంటే, ఆయన 30 యుగాలు దావీదు సింహాసనం మీద యాకోబు సంతతిని ఏలుబడి చేస్తాడు కూర్చుండి అని. ఆ ప్రవచనం ఇంతవరకు నెరవేరాల. రెండవదిగా దావీదుతో దేవుడే చెప్పాడు డైరెక్ట్గా. ఈసారి ఇందాకేమో గబ్రియేలు దూత మరియతో చెప్పాడు ప్రవచనం, కానీ ఈసారి దేవుడే డైరెక్ట్గా దావీదుతో చెప్పాడు, నీ గర్భంలో నుండి ఒక సంతతిని నేను రప్పిస్తాను, నీ సంతతి ఇశ్రాయేలు మీద యుగయుగాలు ఏలుబడి చేస్తాడు అని. మరలా చదువుకుందాం ఆ మాట. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయంలో మనము చదువుకుంటే 7వ అధ్యాయం 12వ వచనంలో
నీ దినములు సంపూర్ణములగినప్పుడు దావీదుతో దేవుడు అంటున్నాడు, నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరుస్తాను. 16వ వచనంలో నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరపరిచెదను. నీ సంతానంలో నుండి, నీ గర్భంలో నుండి ఒక సంతానాన్ని రప్పించి నిత్యము నేను రాజ్య సింహాసనం మీద కూర్చుండా. ఆ ప్రవచనం కూడా ఇంతవరకు నెరవేరలేదని గత వారం చెప్పుకున్నాం. మూడవదిగా క్రిస్మస్ సందర్భంలో ప్రతిసారి మనం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆ వాక్యాన్ని మనం చదువుకుంటాం. మనకు ఒక శిశువు పుట్టెను, కుమారుడు జన్మించును, ఆయన మీద రాజ్యభారము. ఆ ప్రవచనం కూడా ఇంతవరకు నెరవేరలేదు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 43, 44 వచనాల్లో అక్కడ ఒక ప్రవచనం ఉంది. అంత్యకాలమందు ఈ యుగం సమాప్తికి ముందు 7 సంవత్సరాలు ఉంటుంది. ఆ 7 సంవత్సరాలు రోమా సామ్రాజ్యము అనేది ఒక 10 దేశాలు కలిపి ఏర్పాటు చేస్తుంది. దేవుడకు ప్రభువు వచ్చి ఆ రాజ్యాన్ని కూల్చివేసి నిత్యమైన తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. అది నిత్యము ఉండేది, యుగ యుగములు ఆయన పరిపాలన చేస్తాడు అనేది. అయితే అది కూడా నెరవేరలేదని గత వారం మనము చూసాం. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ ప్రవచనాల నెరవేర్పు అతి త్వరలోనే జరగనై ఉంది. అది ఎంతో కాలం దూరం లేదు. బహు కొద్ది కాలంలోనే రోమా సామ్రాజ్యం 10 దేశాలు కలిపి ఏర్పాటు చేస్తాయి. ఈ మనం లెక్క పెట్టుకుంటూ పోవాలి. ఇది ఎప్పుడు స్థాపిస్తారు అంటే మనకి తెలుస్తుంది. యేసు ప్రభు రహస్య రాకడలో ఎప్పుడు వస్తాడు, పరిశుద్ధులు కొనిపోతాడు మనకు తెలుస్తుందండి, బహాటంగా తెలుస్తుంది. యేసు ప్రభు రావటానికి ముందు 3.5 సంవత్సరాలు క్రితం యాంటీ క్రైస్టు ప్రత్యక్షమవుతాడు. టెలివిజన్లో, యూట్యూబ్లో, మరి అక్కడక్కడ ఫేస్బుక్లో అంతటా కూడా వాడిని మనం ప్రత్యక్షంగా మన 2 కళ్ళతోనే చూస్తాం. మనం చూస్తాం వాడు ప్రత్యక్షమవుతాడు. అన్ని టెలివిజన్లో వాడు బయలుపరచబడతాడు. నేనే ప్రభువుని, నేనే రక్షకుడిని, నేనే దేవుణ్ణి, నా బొమ్మలు మీ ఇంట్లో పెట్టుకొని నన్ను ఆరాధించాలి, వాటికి అబద్ధ ప్రవక్త ప్రాణాన్ని జీవాన్ని ఇస్తాడు, నా బొమ్మలు మీతో మాట్లాడతాయి, ఎవడైతే నాకు సాగిలు పడి నన్ను ప్రభువుగా రక్షకుడిగా అంగీకరించడం, ఆరాధించడం, నా బొమ్మలు వాడిని హతమారుస్తాయి అని మనం 13వ అధ్యాయము ప్రకటన గ్రంథం 15వ వచనంలో మనం చదువుకున్నాం కదండి. ఆమేన్, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వాడు బయలుపరచబడిన రోజు నుండి కదా దేవుని మందిరం కట్టుకోవచ్చు అని వాడు యూదులతో నిబంధన చేస్తాడు. అది కట్టడం మొదటి రోజు నుండి మనకు లెక్క పెట్టుకుంటా పోవాలి. 1260వ రోజున సంఘం ఎత్తబడుతుంది. ఎంత చక్కగా మనకు అర్థమవుతుంది. చాలామంది రహస్యంగా వస్తాడు. సరే, ఆయన రహస్యంగా వచ్చినప్పుడు ఆ స్వరాన్ని నువ్వు వింటావు కదా, దానికంటే రహస్యంగా వస్తాడు. అది ఎవరికి కనపడడని ఆయన 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత సంఘాన్ని బహిరంగంగా ఆయన ప్రత్యక్షమవుతూ వస్తాడు. మనం కూడా ఆత్మీయ దేహాలతో అందరికీ కనబడతాం. భూలోకంలో అందరూ కూడా మనల్ని చూస్తారు, యేసుని చూస్తారు, మనల్ని చూస్తారు. మన పరిపాలన యేసుతో కూడా భూలోకంలో అంతటా ఉంటుంది. మనం ఆయన మంత్రివర్గంలో ఉంటాం. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి యేసు అతి త్వరలో రానై ఉన్నాడు అని బైబిల్ గ్రంథం అంతటా కూడా చెవులు గుండె దద్దరిల్లేటట్టు, చెవులు బ్రద్దలయ్యేటట్టు, అవి చెవులు చిల్లులు పడేటట్టు మనకు కేకలు వేసి దేవుడు మనకు చెప్తున్నాడు. యేసు ప్రభు త్వరలో రానయ్యున్నాడు. దేనికి రానయ్యున్నాడు అంటే ఈ భూమిని తన వశపరుచుకొని ఆయన తండ్రి అయిన దేవునికి అప్పగించడానికి. దేవుడు మరలా తన మహాబలముతో ఈ భూమి పరిపాలన అధికారము, రాజ్య సింహాసనము, ఆయన సమస్తాన్ని, ఆధిపత్యాన్ని ఆయన తన వశపరుచుకొని భూమిని ఏలబోతున్నాడు. భూమి అంటే ఈ ఒక్క భూమే కాదు, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో కూడా, క్రొత్త భూమిలో కూడా ఆయన యుగ యుగాలు ఏలబోతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు త్వరలో వస్తున్నాడు. ఆయన ఎలా రాబోతున్నాడు అంటే అపోస్తల కార్యం 1వ అధ్యాయం 9వ వచనంలో అనుకుంటాను. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చదువుకుంటే దేవదూత అంటున్నాడు ఈ మాటలు చెప్పి, వారు చూచుచూ ఉండగా, ఎవరు? ఆయన శిష్యులు 500 మందిని ఆయన ఏం చేశాడు? చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడై 40 పగలు రాత్రులు అనేకులకు తను సజీవునిగా కనబరుచుకొని ఒలీవ కొండ దగ్గర తీసుకుని వెళ్ళి ఆరోహణమై వెళ్లే ముందు కొన్ని సందేశాలు ఇచ్చి, మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దు, మీరు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి,
అని నేను మిమ్మల్ని ఒంటరిగా విడవను, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడిని మీకు తోడుగా పంపిస్తాను అని కొన్ని మాటలు చెప్పి అందరూ చూస్తూ ఉండగా అలా వెళ్ళిపోయాడు. పోతూ పోతూ ఉండగా మేఘాలు ఆయనని కొనిపోయాయి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మేఘాలు వచ్చి ఒక గుర్రం వచ్చింది, గుర్రం మీద ఎక్కాడు, గుర్రం ఎక్కి మేఘాల మీద కూర్చుంది. మేఘం ఆయనను ఇప్పుడు ఎలా కొనిపోబడ్డాడో ఇక్కడ దేవదూత అంటున్నాడు 9వ వచనంలో, ఈ మాటలు చెప్పి వారు చూచుతుండగా ఆయన ఆరోహణమయ్యాను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘం ఆయన కొనిపోయింది. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరు చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 దేవదూతలు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకానికి చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకానికి వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని ఇది బహిరంగ రాకడ. అనండి, శ్రమల కాలం 7వ సంవత్సరం ముగింపులో ఆయన పరిశుద్ధ సంఘాన్ని వెంట పెట్టుకొని రాబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చూస్తూ ఉండగా మరలా వస్తాడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అయితే దేవదూత అంటుంది మరలా వచ్చేటప్పుడు అందరూ చూస్తూ ఉండగానే వస్తాడు. అందరూ చూస్తూ ఉండగా మేఘాల మీద కొనిపోబడ్డాడు. అందరూ చూస్తూ ఉండగా మరలా తన సంఘాన్ని వెంట పెట్టుకొని ఆయన ఏం చేస్తాడంట? మేఘాల మీద యెరూషలేం పట్టణంలో ఒలీవ కొండ మీద ఆయన పాదాలు నిలిపినప్పుడు అది 2గా తూర్పుకు పడమరకు విడిపోయి మధ్యలో ఒక లోయ ఏర్పడుతుంది. అదే హర్మగద్దెను లోయ, దానికి యెహోషాపాతు లోయ అని కూడా పేరు ఇవ్వబడింది. కాబట్టి ఆయన వచ్చేది దేని కొరకు అంటే, ఇప్పటి వరకు మనం కొన్ని ప్రవచనాలు చెప్పుకున్నాం కదా. 4 రకాలైన ప్రవచనం, మరియతో చెప్పిన ప్రవచనం, దావీదుతో చెప్పిన ప్రవచనం, యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో చెప్పబడిన ప్రవచనం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44, 45 వచనాలలో చెప్పబడినటువంటి ప్రవచనాలన్నిటి ప్రకారంగా యేసుక్రీస్తు మరలా భూమి మీదకి వస్తాడు, వచ్చి తన రాజ్యాన్ని స్థాపిస్తాడు అని ఉంది. దాన్నే యేసు ప్రభు యొక్క 2వ రాకడ అంటారు కదండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమని వ్రాయబడి ఉంది? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో మనము చదువుకుంటే, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఎలా వస్తున్నాడంట? మేఘాల మీద ఎక్కి వచ్చుచున్నాడు. ప్రతి కన్ను ఆయనను చూస్తుంది, ఆయన్ను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుంటారని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది కదండి. ఆయన ఎలా రాబోతున్నాడు? మేఘారూఢుడై రాబోతున్నాడు. దేని కొరకు రాబోతున్నాడు? యెరూషలేములో దావీదు సింహాసనం మీద కూర్చుండి ఆయన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు అని మనం చదువుకుంటా ఉన్నాం. యేసు ప్రభు వచ్చేటప్పుడు ఒక్కడే రాడు కదండి. యేసు ప్రభు వచ్చేటప్పుడు ఒక్కడే రాడు, తన రాజ్యాన్ని వెంట పెట్టుకుని వస్తాడు. తన రాజ్యాన్ని వెంట పెట్టుకుని, రాజ్యం అంటే ఏంటి? ఆయన సైన్యం, మంత్రులు, అంటే పరిశుద్ధుల్ని భూమి మీదకి తీసుకొని వస్తాడు అని మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మనకు ప్రవచనం ఉంది. దేవుని పరిశుద్ధ సంఘానికి, నీకు నాకు యేసునందు విశ్వాసం ఉంచి యేసు రక్తం చేత కడగబడిన దేవుని పరిశుద్ధులకు ఒక ప్రవచనం ఉంది. ఏంటి ఆ ప్రవచనం అంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలోను, పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలోను ఏమని ఉంది ఇక్కడ ప్రవచనం? మిమ్మల్ని రాజులుగాను యాజకులుగాను చేస్తానని ప్రవచనం ఉంది. చదువుదాం ఆ మాట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపము నుండి మనలను విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. ఇదే మాట మనకు పేతురు రాసిన 2వ పత్రికలో కూడా వ్రాయబడు. చూద్దాం ఆ మాట కూడా. చీకట్లో నుండి మిమ్మల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ఏముంది అక్కడ? 2:9లో మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, అండర్లైన్ చేసుకోండి, రాసులైన యాజక సమూహముగాను పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై. ఎంత గొప్ప ధన్యత అండి మనకి. ఆయన మనలను రాజులుగా చేస్తాడట. తన రాజ్యములో మనల్ని భాగస్వాములుగా చేస్తాడట. మనకు మంత్రి పదవులు ఇస్తాడట. ఆయనతో కూడా 1000 ఏండ్లు భూమిని పరిపాలన చేయటానికి రాజ్యములో కొంత భాగాన్ని మనకు అప్పగిస్తాడట. ఇదిగో కుమారుడా, కుమారి, నీవు 10 పట్టణాల మీద రాజుగా ఉండు, నీవు 5 పట్టణాల మీద రాజుగా ఉండు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప ధన్యజీవులు అంటే అది అనుభవించేటప్పుడు, ఆ ఆనందం అనేది అది అనుభవించేటప్పుడు
మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మన ఊహకు అందనటువంటిది ఆనందం, మన తలంపులకు, మన ఆలోచనలకు మించింది కదండి. ఈ లోకంలో ఎవరికైనా ఒక మంత్రి పదవి ఇస్తే అసలు ఎంత గొప్పగా ఫీల్ అవుతారు. అది రాకపోతే ఎంత వాళ్ళు దుఃఖపడతారు. చాలామంది ఎమ్మెల్యేలని, కోటగిరి శ్రీధర్ రెడ్డిని నేను చూసా, ఏడ్చాడు, బోరుని ఏడ్చాడు మంత్రి పదవి రాలేదని. ఇటువంటి వాళ్ళు ఘోరంగా అతి ఘోరంగా ఏడ్చినటువంటి వాళ్ళు మన కళ్ళ ముందు చాలా మంది మిసులుతూ ఉంటారు కదా. వస్తేనేమో ఎక్కడలేని సంతోషం. కానీ భూలోకాన్ని యేసు ప్రభు దావీదు సింహాసనం మీద యెరూషలేము పట్టణంలో కూర్చుండి రాజులకు రాజుగా ఉండి ఏలుబడి చేస్తున్నప్పుడు ఆ రాజ్యంలో కొంత భాగాన్ని మనకు రాజులుగా చేసి ఆ రాజ్యాన్ని అప్పగించి పరిపాలన చేయమంటే అది చెప్పన సత్యము కానిటువంటి మహిమాయుక్తమైన ఆనందమని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని రాజులుగా చేస్తాడనే ప్రవచనం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్టి నిరీక్షణతో, ఇట్టి విశ్వాసముతో క్రీస్తుతో కూడా నేను కూడా కలిసి భూమిని పరిపాలన చేయబోతున్నాము అన్నటువంటి ఆలోచనలతో, విశ్వాసముతో, నిరీక్షణతో మన హృదయాల నిండా నింపుకొని మనం ఆశతో ఎదురు చూచేవారుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయం కోరతా ఉన్నాడు. దేవుడు మహిమ కలుగుగా. మార్క్సు వార్త 10వ అధ్యాయం 35 నుండి 40 వచనాల వరకు మనందరికీ తెలిసిన వాక్యమే. అక్కడ 12 మంది శిష్యుల్లో 2 అన్నదమ్ములు ఉన్నారు, జబదయి కుమారుడు. వాళ్ళు ఒకరోజు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమని క్వశ్చన్ చేస్తున్నారంటే, ప్రభువా, నీవు నీ మహిమతో కూడా నీ రాజ్యంలో ప్రవేశించినప్పుడు నీ రాజ్యంలో నీ మహిమగల సింహాసనం మీద కుడి ప్రక్కన మా 2 అన్నదమ్ముల్లో నీ సింహాసనం మీద నీ కుడి ప్రక్కన ఒకరిని, నీ ఎడం ప్రక్కన ఒకరిని, మమ్మల్ని ఇద్దరిని కూడా కూర్చోబెట్టుకో అన్నారు. అంటే ప్రభు అన్నాడు, అది నా చేతుల్లో లేదు, తండ్రి చేతుల్లో ఉంది అంటాడు కదండి. ఆ బ్రదర్స్కి ఇద్దరికి ఆనాడే తెలుసు ఏంటని, యేసు భూమి మీద తన రాజ్యాన్ని స్థాపిస్తాడు, అందులో మమ్మల్ని కూడా పాలి భాగస్తులుగా చేస్తారని. ఇప్పుడు కాదు, 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు సజీవుడిగా భూమి మీద నరావతారిగా సంచారం చేస్తున్నప్పుడే ఆ 2 అన్నదమ్ములకు తెలుసు కదండి. ఎలా తెలుసు అంటే ఆ 4 ప్రవచనాలు మనం చెప్పుకున్నాం కదా. పాత నిబంధనలో దావీదుతో దేవుడు చెప్పినటువంటి ప్రవచనం వాళ్ళకి ఎలా తెలిసింది? లూకా సువార్త 1వ అధ్యాయం 31వ వచనం నుండి 34వ వచనం వరకు వ్రాయబడినటువంటి మరియతో చెప్పిన ప్రవచనం, పాత నిబంధనలో 9వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనంలో చెప్పబడిన ప్రవచనం, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44-45 వచనాల్లో చెప్పబడినటువంటి ఆ ప్రవచనం వాళ్ళకి ఎలా తెలుసు అంటే వాళ్ళు ఎక్కువగా పాత నిబంధన క్రొత్త నిబంధన గూర్చి వాళ్ళు ధ్యానిస్తూ ఉండేవాళ్ళు కదండి. బైబిల్ని ఎక్కువగా చదివేవాడు. బైబిల్ని ఎవరైతే ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటారో, చదువుతారో, నెమరు వేస్తారో, నవిలి మిగుతారో వాళ్ళకి సమస్తము కూడా గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతుంది, రాబోయే దినాలలో ఇక మీదట ఏం జరగబోతుందో వాళ్ళకంతా కూడా ఎరికే. వాళ్ళకి ఆశ పుట్టింది. పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటే యేసు ప్రభు అతి త్వరలోనే ఆయన చనిపోతాడు, సమాధి చేయబడతాడు, పరలోకానికి ఆరోహణమై వెళతాడు, మరలా వస్తాడు తన రాజ్యాన్ని వెంట పెట్టుకొని. ఆ వచ్చినప్పుడు అందులో మా అన్నదమ్ములు 2 మేము ఉంటాం అని వాళ్ళు గుర్తించి ప్రభు దగ్గరికి పరుగులు వచ్చి వాళ్ళు యేసు ప్రభుతో ఆ నీళ్లు నములుతూ మేము మాట్లాడుతున్నారు, ప్రభువా, నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నీ రాజ్యంలో మమ్మల్ని కూడా పాలిభాగస్తులుగా చేస్తావు అని మాకు తెలుసు. కాబట్టి అది ఎలాంటి పాలిభాగం మాకు కావాలి అంటే నీ మహిమగల సింహాసనం మీద నీ కుడి ప్రక్కన ఒకళ్ళు, ఎడమ ప్రక్కన ఒకళ్ళు మేము కూర్చోవాలి అని అడిగారు. చూసారా? అంటే వాళ్ళకి ఎలాంటి కోరిక అంటే ఆయన మహిమగల సింహాసనం మీద కూర్చుండే వాళ్ళకి ఎంతటి ఆధిక్యత ఉంటుందంటే ఆ పరలోకంలో కోటాను కోట్ల పరిశుద్ధులు ఉన్నారు. సర్వ సైన్య సమూహం ఉంది, లెక్కింపశక్యం కాని పరిశుద్ధులు అక్కడ ఉన్నారు. వాళ్ళందరికంటే ఎక్కువ మహిమ ఎవరికి ఉంటుంది? మహిమగల సింహాసనం మీద కూర్చున్న వాళ్ళకి. ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన సింహాసనం ఎదుట ముందు వరుసలో కొంతమంది పరిశుద్ధులు ఉంటారని చెప్పుకున్నాం గతంలో. ఆ తర్వాత 2వ లైన్లో, ఆ తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే 10వ లైన్లో. ఈ మధ్య కొంతమంది కనపడకుండా ఎక్కడుంటారు? కనుచూపు మేరలో కంటికి కనబడనంత ఎక్కడో దూరాన ఉంటారు. వాళ్ళ మహిమ ఎలా ఉంటుంది అంటే మినుకుమంటూ ఉండే నక్షత్రాల మహిమ వలె. అంటే దేవుని మహిమ వాళ్ళ మీదకి ప్రసరించడం లేదు, ఏదో పిసరంత. వాళ్ళు ఎవరు అంటే కన్ను లొట్టపోయి ఏదో ఉంటుంది చూసారా సామెత, అమ్మయ్య బ్రతికి బట్టకట్టాము అనుకున్నట్టు ఉంటారు వాళ్ళనమాట. అది నరకం నుండి తప్పించబడ్డారన్నటువంటి ఆ యొక్క ఇదే కానీ వాళ్ళు పరలోకంలో ప్రవేశించబడ్డారే అనే కానీ
వాళ్ళకి ఎటువంటి ఆధిక్యత లేదు, ఎటువంటి ఆనందం లేదు, ఎటువంటి సంతోషం లేదు. వాళ్ళు ఎలా ఉంటారు అంటే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 28వ వచనంలో ఆయన రాకడలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు తన సంఘానికి ఆయన ప్రత్యక్షమైనప్పుడు వారు తలదించుకొని సిగ్గుతో ఇట్లా కుచించుకుపోతారట కదండి. మొదటి యోహాను పత్రిక 2:28 ఏమని వ్రాయబడి ఉంది? ఆయన రాకడలో ఆయన ప్రత్యక్షమైనప్పుడు అందరికంటే చివరి లైన్లో ఉండి వాళ్ళు తలవాల్చి సిగ్గుపడుతూ ఉంటారని అక్కడ వ్రాయబడి ఉంది. చివరి బెంచిలో కాలేజీలో కానీ హై స్కూళ్ళలో కానీ చివరి బెంచిలో కూర్చున్నాడు అంటే వాడు ఏంటి, కన్నులు ఒట్టపోయి ఏదో వాడు ఫెయిల్ కాకుండా బొటాబొట్టి మార్కులు వచ్చి వాడు ఆ క్లాసులో పై తరగతిలో అడుగుపెట్టాడన్న పేరే కానీ వాడికి ఎంత మాత్రం కూడా సంతోషం కానీ ఆనందం కానీ లేదు. ఇటువంటిది మనకు అవసరమా? మనకు అవసరం అండి. అన్నదమ్ములకు ఎలాంటి ఆశ ఉంది? దేవుని మహిమ సింహాసనం మీద ఆయన తన రాజ్యముతో మహిమలో ప్రవేశించినప్పుడు, ప్రభువుకు యేసు నీ రాజ్యముతో నువ్వు వచ్చినప్పుడు నీ మహిమగల సింహాసనం మీద కుడి ప్రక్క ఒకళ్ళు ఎడమ ప్రక్క ఒకళ్ళు. చదువుకుందాం. అది మార్కు సువార్త 10వ అధ్యాయము అనుకుంటాను, 10వ అధ్యాయము 35 నుండి 40 వచనాల వరకు. 10వ వచనం 35 నుండి 40 వచనాల వరకు చూస్తే, జబదయి కుమారులైన యాకోబు యోహాను యేసయ్య దగ్గరకు వచ్చి ఒకరోజు, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు దయచేకూరుచున్నామని చెప్పారు. అందుకు యేసయ్య అంటున్నాడు, నేను మీకు ఏం చేయాలని కోరుతున్నారు అని అడిగితే వాళ్ళిద్దరు అంటున్నారు, నీ మహిమ యందు నీ కుడి ప్రక్కన, అంటే నీ మహిమగల సింహాసనం మీద నీ కుడి వైపున నీ కుడి ప్రక్కన ఒకళ్ళం నీ ఎడమ ప్రక్కన ఒకళ్ళం కూర్చుండేటట్లు మాకు దయచేయమని అడిగారు. అందుకు యేసయ్య అన్నాడు, మీరేం అడుగుతున్నారో మీకు తెలీదు. నేను త్రాగుతున్న గిన్నెలోనిది త్రాగుట, నేను పొందుతున్న బాప్తీసం పొందుట మీ చేత అవుతుందా అంటే వాళ్ళు అన్నారు, మా చేత అవుతుంది అన్నారు. అప్పుడు యేసయ్య అన్నాడు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగుతారేమో, నేను పొందుతున్న బాప్తీసం మీరు పొందుతారేమో, కానీ నా కుడివైపునను నా ఎడమవైపునైనను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు అని చెప్పాడు కదండి. నా వశములో మత్తయి సువార్త 20వ అధ్యాయంలో మరొక రకంగా ఉంది. 20వ అధ్యాయము 20వ వచనములో 20వ వచనము నుండి 20వ అధ్యాయము 20వ వచనము నుండి మనం చదువుకుంటే 20వ అధ్యాయం 20వ వచనం నుండి, అప్పుడు జబదయి కుమారులు, ఇదంతా మనం చదువుకున్నాం. 21వ వచనంలో 2వ లైన్లో ఆమె తల్లి వచ్చి అడిగింది. అక్కడేమో వాళ్ళిద్దరు అడిగారు, ఇక్కడ జబదయి కుమారుల యొక్క తల్లి వచ్చి అడుగుతుంది. ఏమని అంటే, నీ రాజ్యమందు 21వ వచనం 2వ లైన్, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడి వైపున ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండట సెలవిమ్మని నీ రాజ్యమందు. అంటే కొంతమంది భలే వింతగా కనపడతారండి కదా. అంటే ఆమె కూర్చోవాలని ఆశ లేదా? ఇది ఎక్కడ వింత విడ్డూరం అంటే తను నరకానికి పోవాలన్నా, లేకుంటే పరలోకం చేరిన కానీ ఎక్కడో మినుకు ఉండే ఆ చివరి లైన్లో ఉండాలన్న ఈ ఉద్దేశం. అంటే కుమారులు అంటే తన ప్రాణం కంటే కూడా ఎక్కువగా ప్రేమ. ఇది ఎక్కడ విడ్డూరం, విచిత్రంగా ఉంది. అయితే యేసు ప్రభు అన్నాడు 23వ వచనంలో, ఆయన అంటున్నాడు, మీరు నా గిన్నెలోనేది త్రాగుతారేమో, కానీ నా కుడివైపున నా ఎడమవైపున కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకును. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప భాగ్యం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆ మహిమగల సింహాసనం మీద కూర్చోడటం అది తండ్రి వశంలో ఉంది. దాని అర్థం ఏంటి? తండ్రి ప్రతి మన జీవితాన్ని, మన ప్రతి అణువుని చూస్తూ ఉన్నాడు. ఆయన గమనిస్తూ ఉన్నాడు. వాళ్ళు కూర్చుండుట, మనం లేచుట, మనం నడుచుట, మనం తలంచుట, మనము అన్నీ కూడా ఆయన గమనిస్తూ ఒక గ్రంథంలో లిఖిస్తూ ఉన్నాడు. వాళ్ళకి అక్కడ మార్కులు వేసుకుంటూ పోతున్నాడు. ఎప్పటికప్పుడు ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళని ఆయన మహిమగల సింహాసనం మీద, అప్పుడు ఆ మొదటి లైన్లో సింహాసనం ఎదుట, మొదటి లైన్లో ఆయన ఎదుట నిలబడ్డ వాళ్ళు అనుకుంటారు, అయ్యో వాళ్ళు మొదటి లైన్లో ఉంటారు, కానీ సంతోషమే. ఎంత సంతోషము అంటే వాళ్ళు మేము ఆయన సింహాసనం మీద కూర్చుండలేకపోయేమే అన్నటువంటి దుఃఖం విచారం వాళ్ళలో ఉంటుంది. మేము జీవించవలసినంతగా భూలోకంలో ఉన్నప్పుడు యేసు కొరకు మేము జీవించలేకపోయామే. ఆ కొద్ది కాలం 20 సంవత్సరాల వయసులో నేను రక్షణ పొంది 60వ ఏట నేను చనిపోయాను. ఈ 40 సంవత్సరాలు, కేవలం 40 సంవత్సరాలు నేను యేసులో జీవించాను. ఆ 40 సంవత్సరాలు కనుక నేను ఇంకా మరి ఎక్కువగా యేసులో కనుక జీవిస్తే ఆయన మహిమగల సింహాసనం మీద నాకు స్థానం దొక్కేదే. అయ్యో అయ్యో దాన్ని కోల్పోవటం నాకెంత విచారం అని అన్నాడు. చాలామంది దుఃఖపడుతూ ఉంటారు. తరలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని పిల్లలారా, ఉదయకాల సమయం ప్రవచనాల నెరవేర్పు త్వరలోనే జరగబోతుంది. త్వరలో వస్తున్నాడు. ఆయన లేఖనాలు ఘోషిస్తున్నాయి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చునని దేవుని పరిశుద్ధ లేఖనాలు చెప్తున్నాయి. ఆ యొక్క అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 10వ వచనంలో కూడా దేవదూత ఇద్దరు దేవదూతలు నిలబడి అంటున్నారు, యేసు ఏ రీతిగా
మేఘారూఢుడి పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు. ప్రకటన గ్రంథం 1:7 కూడా ఇదిగో ఆయన మేఘారూఢుడై ఆయన ఎలాగో ఆరోహణమై వెళ్ళుట మీరు చూచితుడో బహిరంగంగా మీ కళ్ళతో, తిరిగి ఆయన బహిరంగంగా రావటం, తన రాజ్యాన్ని వెంటబెట్టుకొని రావటం మీ 2 కళ్ళతో చూస్తారు. ఆయన వచ్చి భూమి మీద కాలు పెట్టి శత్రు సమూహాన్ని సంహరించి వారి రక్తం ఏరులై పారేటట్టు చేసి అంత్యక్రీస్తును అబద్ధ ప్రవక్తను బ్రతుకుండగానే ప్రాణాలతోనే అగ్నిగంధకాలతో మండే గుండంలో పడవేసి సాతానును 1000 సంవత్సరాలు బంధించి తిరిగి ఆయన తన మహాబలముతో భూమి మీద ఉన్నటువంటి తన రాజ్యాన్ని స్వీకరించబోతున్నాడని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. ఆ రాజ్యంలో మనము కూడా రాజులుగా పార్టిసిపేట్ చేయబోతున్నామని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఎంత గొప్ప ధన్యత బ్రతికి ఉన్నటువంటి ఆనాటి, ఎందుకంటే 1000 ఏండ్ల పరిపాలన, చాలామంది చనిపోతారు. 7 ఏండ్ల శ్రమల కాలంలో చాలామంది, భూమి మీద కొద్దిమందే ఉంటారు. ఆ కాలంలో యేసు ప్రభు భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించి దావీదు సింహాసనం మీద ఆయన కూర్చుండి 1000 ఏండ్లు పరిపాలన చేసినప్పుడు ప్రతి మానవుడు 1000 సంవత్సరాలు బ్రతుకుతాడు. బహు కొద్ది కాలం ఎవడైనా కానీ బ్రతుకుల మరణం వస్తుందంటే మినిమం 100 ఇయర్స్. మరణం రావటం అసాధ్యం. యేసు ప్రభు భూమి మీద బ్రతుకున్నప్పుడు ఆయన చనిపోయిన వారిని లేపగలిగితే కేవలం 33.5 సంవత్సరాలలో ఆయన 1000 ఏండ్లు భూమి మీద సింహాసనం వేసుకొని మహిమగల శరీరంతో ఆయన కూర్చుని ఉంటే మరణం రావటం అసాధ్యం. ఎందుకంటే వాతావరణంలో మార్పు వస్తుంది. వాతావరణం ఇప్పుడున్న వెలుగు కంటే 7 రెట్లు భూమి అంతా కూడా తన కృపతో నింపబడి ఉంటుంది. ఆదామవలు కాలంలో పాపము చేయకముందు ఎలాంటి కృపతో నింపబడి ఉందో అలాంటి కృపతో తిరిగి ఆ భూమి అక్కడ స్థాపించబడబోతుంది. ఆయన రాజ్యంలో మరణాలుండు, వ్యాధులుండు, ఫార్మసీ, మెడికల్ వాటికి చోటు ఉండదు, జైళ్ళు పోలీస్ స్టేషన్లకు చోటు ఉండదు, నేరాలు జరగవు, విషం ఉండదు, పగ ఉండదు. ఆనాటి కాలంలో ప్రేమ మాత్రమే ఏలుబడి చేస్తుంది. ఆనాడు బాలుడు వెళ్ళి మిడిలాగు పుట్ట మీద చెయ్యాడిస్తూ ఉంటాడు. సర్పము బాలుడు కలిసి, సింహము కోడెదూడ కలిసి జీవిస్తాయి. ఆనాడు వెజిటేరియన్ మాత్రమే ఉంటుంది, నాన్ వెజిటేరియన్ ఉండదు. కాబట్టి దేవుని పాలనలో 1000 సంవత్సరాలు ఒక్కొక్కడు బ్రతుకుతారు కనుక 10 తరాల నుండి 20 తరాల నుండి కంటూనే ఉంటారు. ముత్తాత కంటనే ఉంటాడు, తాత కంటనే ఉంటాడు, తండ్రి కంటనే ఉంటాడు, ఇదిగో కుమారుడు కంటనే ఉంటాడు, మనవడు కంటనే ఉంటాడు, ముది మనవడు కంటనే ఉంటాడు. ఇలా మొత్తం అతి త్వరలోనే భూమి తగ్గిపోయినటువంటి జనసంఖ్య తిరిగి భూమి అంతా కూడా నింపబడిపోతుంది. ఆ బ్రతికి ఉన్నటువంటి వారి మీద యేసుక్రీస్తు ప్రభులవారు ప్లస్ పరిశుద్ధులమైనటువంటి మనము ఏలుబడి చేయబోతున్నాం. 1000 సంవత్సరాలు ఏలుబడి చేయబోతున్నాం. ఎంత భాగ్యం, ఎంత భాగ్యం. ఆనాడే తెలుసు జబదయి కుమారుల యొక్క వాళ్ళు ఎంత ఆశతో, వాళ్ళ హృదయంలో వేరే ఆలోచన తలంపులు లేనేలేవు. దేవుని రాజ్యాన్ని వెంటబెట్టుకుని వస్తాడు, ఆ రాజ్యంలో నేను ఉంటాను, ఆ రాజ్యంలో ఆయన మహిమగల సింహాసనం మీద మేమిద్దరం అన్నదమ్ములు కుడి ఎడమ ప్రకారం కూర్చోవాలన్న ఆశ తప్ప లోకాశలు, ధనాశ, శరీరాశ, పేరాశ ఏది కూడా వాళ్ళలో లేదు. మొత్తం కూడా హృదయం నిండా వాటితో నింపుకున్నారు. ఇటువంటి ఆకాంక్ష నీకుందా? మనము కూడా ఇటువంటి ఆకాంక్షను కలిగి మనము జీవించే దినాలలో అలా ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతూ ఉండగా ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేద్దాం.